గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానం వసులోకేన సర్వ విద్యాదానం దక్షిణామూర్తయే నమో నమః. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి, గౌతమ బుద్ధుల వారికి, రమణ మహర్షుల వారికి, సమస్త గురుమండలికి ఉన్న ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్ లో పాల్గొంటున్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు అండి. ఈరోజు నిద్రలేమి నిద్రలేమి చికిత్స గురించి తెలుసుకుందాం మేడం. దీనికి ఇన్సోమ్నియా ట్రీట్మెంట్ అంటారు. ముందు మాట, నిద్ర అనేది మన శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి అత్యవసరమైన ప్రక్రియ. కానీ కొంతమంది రాత్రి నిద్ర పట్టకపోవడము, మధ్యలో లేచి తిరిగి నిద్ర లేకపోవడము, తెల్లవారక ముందే మేల్కొని అలసటతో గడపడము వంటి సమస్యలతో అనుభవిస్తున్నారు. ఈ సమస్యను ఇన్సోమ్నియా అంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిద్రలేమి అంటే ఏమిటి? వాట్ ఈస్ ఇన్సోమ్నియా? ఇది ఒక నిద్ర సంబంధిత వ్యాధి. ఇందులో వ్యక్తి సరైన సమయానికి నిద్ర పట్టకపోవడము, నిద్ర మధ్యలో మేల్కొనడము, తెల్లవారకు ముందే లేచి తిరిగి నిద్ర పట్టకపోవడము వంటి సమస్యలు ఉంటాయి. దీనివల్ల అలసట, చిరాకు, తలనొప్పి, శరీర నొప్పులు, దృష్టిలోపము వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధాన కారణాలు: మెయిన్ కాజెస్ ఆఫ్ ఇన్సోమ్నియా, ఒత్తిడి, స్ట్రెస్, కుటుంబము, పని, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య భయము వంటి వాటి వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు. దీనివల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. షిఫ్ట్ వర్క్ అండ్ ప్రయాణము, షిఫ్ట్ వర్క్ అండ్ ట్రావెల్స్, టైం జోన్ మార్పులు, రాత్రి పనులు లేదా సగం రాత్రి డ్యూటీలు శరీరంలోని బయోలాజికల్ క్లాక్ను అవ్యవస్థితం చేస్తాయి. తప్పుడు నిద్ర అలవాట్లు, పూర్ స్లీప్ హ్యాబిట్స్, అసమయ నిద్ర, ఎక్కువగా మొబైల్ వాడటం, లైట్ ఎక్కువగా ఉండే గది వంటి అంశాలు నిద్రకు అడ్డంకి అవుతాయి. ఆహారపు అలవాట్లు, ఈటింగ్ హ్యాబిట్స్, రాత్రి ఎక్కువగా తినడము లేదా కాఫీ, టీ, మద్యము వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా నిద్రను అడ్డుకుంటుంది. నిద్రలేమి వల్ల ప్రభావాలు, ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్సోమ్నియా. ఇది కేవలం అలసటకు మాత్రమే కారణం కాదు. దీర్ఘకాలంగా హై బీపీ, డయాబెటీస్, హృదయ వ్యాధులు, మానసిక డిప్రెషన్స్ వంటి సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల పనితీరు తగ్గడము, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. నిద్ర పరిశుభ్రత నియమాలు, స్లీప్ హైజీన్స్ ప్రిన్సిపల్స్. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడము, లేవడం అలవాటు చేసుకోండి. రోజులో వ్యాయామం, యోగా చేయడం శరీరానికి సేద తీరుస్తుంది. రోజు సమయంలో సూర్యకాంతి పొందండి. అది సర్కేడియన్ రిథం సరిచేస్తుంది. కాఫీ, మద్యము, పొగ తాగడము తగ్గించండి. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోకండి. నిద్రకు ముందు మొబైలు, టీవీ, ల్యాప్టాప్ వాడడం తగ్గించండి. నిద్ర ముందు చేయవలసినవి: బిఫోర్ బెడ్ టైమ్ టిప్స్. గది ప్రశాంతంగా చీకటిగా ఉంచండి. పడకపై ఇతర పనులు చేయకండి. నిద్ర పట్టకపోతే బలవంతంగా పడుకోకండి. బయటకు వచ్చి పుస్తకం చదవండి లేదా రిలాక్స్ అయ్యే పనులు చేయండి. డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి? నిద్రలేమి 1-2 వారాల కంటే ఎక్కువ కొనసాగితే, నిద్రలో మేల్కొని శ్వాస తీసుకోవడం కష్టమవుతుంటే, నిద్ర కోసం మందులు లేదా మద్యం వాడడం మొదలైతే, నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాళ్లల్లో అసహజమైన రాపిడి లేదా నొప్పి వస్తే, నిద్రలేమి అనేది నిర్లక్ష్యం చేయదగిన సమస్య కాదు. మన రోజువారీ జీవన శైలిలో ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని నియంత్రిస్తే
చాలా సమస్యలు తగ్గుతాయి. సరిగ్గా వైద్యుని సలహా తీసుకొని జీవన నాణ్యతను మెరుగుపరుచుకోండి. నిద్ర అంటే ఆరోగ్యానికి అద్దం. దాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మహాతార్ ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్కి, లలిత మేడంకి, ఈ మన జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళకు కూడా మరి ఒకసారి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.